నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హై అలర్ట్ లో ఇజ్రాయెల్, రంగంలోకి హెజ్బుల్లా బ్లాక్ యూనిట్. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, మంత్రివర్గంలో మరో 4కి చోటు. ఏపీలో చికెన్ ధరలపై ఫ్లడ్స్ ఎఫెక్ట్, కొండెక్కిన కోడి ధరలు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, పవిత్ర మాలల సమర్పణ చేసిన అర్చకులు. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ, విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత ప్రత్యక్షం, భయభ్రాంతులకు గురైన భక్తులు. ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై కసరత్తు చేస్తుంది. దీపావళి నుంచే ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 సిలిండర్ల పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఏపీలో మొత్తం 1,55,00,000 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ పథకానికి ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారు అనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే వర్తించే ఈ పథకం మొత్తం ఖర్చు 3,640 కోట్లు అవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర ప్రభుత్వ పథకాల కనెక్షన్లు మొత్తం 75 లక్షలు ఉన్నాయి. కేవలం వీరికి మాత్రమే అమలు చేస్తే మొత్తం 1,763 కోట్ల వ్యయం అవుతుంది. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర 825.50 పైసలుగా ఉంది. సూపర్ 6 అమలులో భాగంగా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తే ఒక్కో కుటుంబానికి 2,476.50 పైసలు అవుతుంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతుంది. తిరుపతి పోలీసు అతిథి గృహంలో మరోసారి సిట్ సభ్యులు సమావేశమయ్యారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై సిట్ సమగ్ర దర్యాప్తు చేస్తోంది. టీటీడీఓ శ్యామలరావుతో సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు దగ్గర నుంచి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్తామని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో ప్రతి అంశాన్ని విచారిస్తున్నామని, విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశామన్నారు. అవసరమైతే మరిన్ని బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఏఆర్ డైరీకి సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ నుంచి తీసుకున్నట్లు తెలిపారు. మరో 2 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుందని త్రిపాఠి వెల్లడించారు. కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీమ్ ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం. ఎన్ని రోజులు సబ్మిట్ చేయబోతున్నాం సార్ సిట్ రిపోర్ట్? మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చాము. అన్ని కోణాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, అర్చన నిర్వహించారు. ఆ తర్వాత యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా చేపట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకాలు చేశారు. ఆ తర్వాత పవిత్ర సమర్పణ నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఆలయ 4 మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు.
మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో చిరుత సంచారంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది. తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు రాత్రి వేళ చిరుత రావడంతో కుక్కలు దాని వెంట పడ్డాయి. చిరుత సంచారంపై భక్తులు చెప్పగానే సెక్యూరిటీ గార్డు భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డు సైతం ఉదయం టీటీడీ అధికారులకు, అటవీ అధికారులకు చిరుతపై సమాచారం అందించారు. వన్యమృగాల కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇక శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గం, ఘాట్ రోడ్డుల్లో చిరుతపులి సంచారంతో భక్తులు, టీటీడీని కలవరపెడుతోంది. ముఖ్యంగా నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టుపక్కల చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లు టీటీడీ అటవీశాఖ అధికారులు గుర్తించారు. నడక మార్గంలో తిరుమలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడుతున్నారు. గతంలో చిరుతల సంచారంతో టీటీడీ అధికారులు మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నపిల్లలను నడక మార్గంలో అనుమతించేలా తగిన చర్యలు చేపట్టారు. 7వ మైలురాయి నుంచి గాలిగోపురం వరకు హై అలర్ట్ జోన్గా ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు పలు జాగ్రత్తలు చెప్పుకొచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తుల కోసం ₹1 కోటి విలువైన సేవా టికెట్ కూడా ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఏంటి ఆ సేవ? ఇంత ధర ఎందుకు? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలని భక్తజనం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఏడాదిలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునేవారు కోట్లాది మంది ఉంటారు. దేశ నలుమూలల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొన్నా సరే తిరుమలకు వస్తుంటారు. ఇక శ్రీవారికి అందించే సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భక్తులు వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కొన్ని రకాల సేవల టికెట్లను కొనుగోలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. ఉదయాస్తమాన సేవ పేరుతో అందిస్తున్న ఈ ప్రత్యేక సేవ టికెట్ ధర ₹1 కోటి పైమాటే. ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటే జీవితాంతం శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు. శ్రీవారిని ప్రతిరోజు ఎన్నో కైంకర్యాలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం సహస్ర దీపాలంకర సేవ వరకు జరిగే పూజలను కనులారా వీక్షించాలని ఎందరో భక్తులు కోరుకుంటారు. ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ను తీసుకుంటే ఏడాదిలో ఒకరోజు ఉదయం నుంచి మొదలు సాయంత్రం వరకు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని కనులారా వీక్షించవచ్చు. ఉదయాస్తమాన సర్వసేవ పేరుతో తొలిసారి 1980లో ఈ సేవా టికెట్ను ప్రారంభించారు. అయితే ఆ తర్వాత పోటీ పెరిగిన నేపథ్యంలో కొన్నేళ్ల పాటు ఆపేసి మళ్లీ 2021లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 6 రోజులకు ₹1 కోటి కాగా శుక్రవారం మాత్రం ఈ టికెట్ విలువ ₹1.5 కోటి. ప్రస్తుతం 347 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. శుక్రవారానికి సంబంధించి మాత్రం అన్ని టికెట్స్ బుక్ కావడం విశేషం. ఏడాదిలో నచ్చిన రోజును టికెట్ కొనుగోలు చేసి బుక్ చేసుకోవచ్చు. దీంతో ఏడాదిలో ఒక రోజంతా వెంకటేశ్వరుడి సేవలో భాగం కావచ్చన్నమాట. ఈ టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తితో పాటు 6 కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. కంపెనీ పేరుతో పొందిన వారికి 20 సంవత్సరాల పాటు ఈ అవకాశాన్ని వాడుకునే వీలుంటుంది. ఈ సేవలో పాల్గొన్న వారికి స్వామికి అర్చించిన వస్త్రాలు, ప్రసాదాలు అందిస్తారు. కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపు, మార్పునకు ఒకేసారి అవకాశం ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే టీటీడీ అధికారిక వెబ్సైట్లను క్లిక్ చేయొచ్చు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను ఎందుకు పోగొట్టుకోవడం లేదు? హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు అంటూ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఎద్దేవా చేశారు. తిరుపతి శ్రీవారి సన్నిధిలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుందని, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం ఆగ్రహంతో ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని, నెయ్యి వ్యవహారంలో ఖచ్చితంగా నేరస్తులు శిక్షించబడతారని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. అభియోగాల్ని పోగొట్టుకోవాలని ఎప్పుడూ తాపత్రపడలే జగన్ గారు. ఇది రాజులు, చక్రవర్తులు పరిపాలించే రోజులు కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఆన్సరబిలిటీ అనేది ఉంటుందనేది జగన్ గారు ఎప్పుడు ఆలోచించలేదు. ఆ ఆలోచన లేదు కాబట్టి ఇది వచ్చింది. తిరుపతి ఆయన ఇంటిలో ఒక దేవాలయాన్ని క్రియేట్ చేయటం, పబ్లిక్ చూపించేదానికి నేను తిరుపతి దేవస్థానానికి నేను ఫేవరబుల్గా ఉన్నానని, మరి ఫేవరబుల్గా ఉన్నాను అని నువ్వు అన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి టెంపరరీ దేవాలయాన్ని ఇంటి ముందు నిర్మించుకున్నప్పుడు ఆ దేవాలయం టెంపరరీ నిర్మించిన కాంట్రాక్టర్ గురించి మరి ఏమని మాట్లాడాల్సి వస్తుంది? ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. మరి ఆయన ఎందుకు ఆ టెంపరరీ నిర్మించినావు? ఆయన మీద అంత భక్తి ఉంది అంటే డిక్లరేషన్ ఇచ్చేసిపోవచ్చు కదా. మళ్ళీ అక్కడ నువ్వు టెంపరరీ మీ ఇంటిలో వేపియటం, విజయవాడలో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి
మళ్ళీ ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు మీ కెమెరాల ముందే ఆ ప్రసాదాన్ని తినకుండా పక్కకు పెట్టేయటం, ఇవన్నీ ప్రజలకు కండ్ల కట్టినట్లుగా కనపడుతూ ఉన్నాయి. ఈ అభియోగాలు మీరు కొద్దిగా జాగ్రత్తగా, ఒక ప్రజాస్వామ్యంలో ఒక డిక్టేటర్గా ఉండరాదు. ఎప్పుడు డిక్టేటర్గా ఉంటాడో అప్పుడు వినాశకం తప్పదు అని నేను తెలియజేస్తున్నాను. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించారు. జనసేన అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన విజయవంతం చేయాలని ఆ దిశగా చర్చించినట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు తిరుమలకు విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పర్యటిస్తారని, వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ చేయూత అందించాలన్నారు. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీకి గత ప్రభుత్వం అపచారానికి పాల్పడిందని, గత ప్రభుత్వ అపచారాలకు ప్రాయశ్చిత్తం కోరుతూ పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారని తెలిపారు. జన సైనికులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజానికం అందరూ పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలవాలని కోరారు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి 3వ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసిన అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు, తప్పు చేశారు, కలుషితం చేశారు. అవన్నిటినీ కడిగి 12 రోజులు దీక్ష చేసుకొని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి 3 గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి కోసం వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో 3వ తారీఖు 3 గంటలకు జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ కు టీటీడీఓ శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బాబుస్వామి, మణికంఠ స్వామి, శ్రీనివాస ఆచార్యులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డివై చంద్రచూడ్ దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన 3 వారాలుగా చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు పలుకుతోంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. అమ్మకాలు తగ్గినా చికెన్కు భారీగా డిమాండ్ పెరిగింది. విజయవాడ ప్రాంతంలో వరదల్లో భారీగా కొట్టుకుపోయిన కోళ్లు, కోళ్ల ఫారాలు ఇతర జిల్లాల పౌల్ట్రీల నుంచి విజయవాడ ప్రాంతానికి తీసుకొస్తున్నారు. దసరా నవరాత్రులు ప్రారంభమైతే చికెన్ రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు. చికెన్ ధరలు పెరిగిపోవడంతో మాంసాహారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరద ప్రభావం పేరుతో మార్కెట్లో నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. గుంటూరులో గడిచిన కొద్ది రోజులుగా చికెన్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభంలో 200 రూపాయలు పలికిన చికెన్ ఇప్పుడు 270 రూపాయలు పలుకుతుంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పౌల్ట్రీలలో కోళ్ల సరఫరాను పెంచారు. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్న శనివారం కొంత తగ్గినట్లు కనిపించినా ఆదివారం మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దసరా సెలవులకు ముందే భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు పోటెత్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని చర్యలు చేపట్టింది టీటీడీ. సహజంగా ఆదివారం నాడు తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి తక్కువగా ఉన్న భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. స్వామివారి దర్శనం కూడా గంటల తరబడి సమయం వేచి చూడాల్సి వస్తుందని భక్తులు తెలిపారు. క్యూ లైన్లోకి అన్న ప్రసాదాలు, మంచినీరు తెచ్చిస్తున్నా భక్తులు మాత్రం తక్కువగా లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడక తప్పడం లేదు. తిరుమలలో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది.
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ బయట కృష్ణతేజ గెస్ట్ లైన్ వరకు విస్తరించింది. పెద్ద పెద్ద క్యూ లైన్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఈరోజు ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం టోకెన్లున్న భక్తులకు మాత్రం 6 నుంచి 7 గంటల్లో దర్శనం పూర్తవుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని 71,133 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,502 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.28 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. మాకు టోకన్ లేదు, కొండెక్కి వచ్చాము అలిపిరి నుంచి, టికెట్లు దొరకల. అయినా ఇక్కడ రూముల్లో మాకు చాలాసేపు లోపలే పెట్టేసినారు. నిన్న 2 గంటలకు వెళ్తే ఇప్పుడు 11:30కు వదిలేరు మమ్మల్ని. నిన్న పొద్దున వెళ్ళినామండి 4 గంటలకి, సాయంత్రం నైట్ 9-10 అయింది వచ్చేవరకు. చాలా రష్ ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, అన్నీ మంచిగా చేసారు. పాలు ఇస్తారు, లైన్లు అన్నీ మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు. 12ంటికి దర్శనము, 2ంటికి లేట్ అయింది, అయినా వెళ్ళినాము టికెట్లతోని. సాయంత్రం 7ంటికి దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనము. 2 AM in the morning and we taken the free token in the near downside near in front of railway station. I not remember that building. So we got the 8 PM slot. So we entered in 7 PM for darshanam and we came out for 2 AM in the morning. So it's almost more than 7 hours in the for darshan entries. టీజీ అంటే కనపడకుండా ఉండాలని టీఎస్ అని పేరు పెట్టారని, పేర్లు మార్చడం మంచి పద్ధతి కాదంటూ మాజీ పార్లమెంటు సభ్యులు టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి స్వార్థం కోసం విడదీసేందుకు కుట్రలు చేశారని టీజీ అన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం విభజన చేశారని, లేకపోతే 2 రాష్ట్రాలు సమైక్యంగా కలిసి ఉండేవని టీజీ వెంకటేష్ తెలిపారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు, కీర్తిశేషు ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని తెలంగాణ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. యాక్చువల్గా మీరు చూస్తే ఇది కొన్ని కారణాల వల్ల విభజన జరిగింది. రాష్ట్రాల అధికారం కోసం, ముఖ్యమంత్రుల సీటు కోసం ఈ విభజన జరిగిండేది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు. లేకపోతే ఉభయలో చాలా బాగుండేవాళ్ళం. కేసీఆర్ గారు కూడా సమైక్య ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా ఉండేవాడు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉండేవాళ్ళు, అందులో రేవంత్ రెడ్డి గారు కూడా. ఇలా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసిమెలిసిగా ఉండేవాళ్ళం. ఇక్కడ వాళ్ళు అక్కడ లీడరు, అక్కడ వాళ్ళు ఇక్కడ లీడరు, ఒక ముఖ్యమంత్రి చేరు తప్ప. ఎక్కువ కాలం ఆంధ్ర ప్రాంతంలో ఉండటం వల్ల వారు విసిగెత్తి ఉద్యమం తీసుకురావటం చేరు కోసం. దాంట్లో సమైక్య ఆంధ్ర కావాలని డిమాండ్ మొట్టమొదట పెట్టినవాడు, దాన్ని ముందుకు తీసుకుపోయినవాడు తెలంగాణ ఉద్యమప్పుడు టీజీ వెంకటేష్. ఆయన ఎంతవరకు పోయాడంటే కేసీఆర్ గారు తెలంగాణ అంటే టీజీ అని ఉండరాదని, టీజీ కనపడరాదని ఆయన తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత ఆ టీజీ అనేది తీసేసి మీకు తెలుసు వేరే పేరు పెట్టడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ టీజీ అని పెట్టడం జరిగింది. సో తెలంగాణ అంటే టీజీ అని పెట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా ఒకరి పేర్లు పెట్టడం, ఒకరి పేర్లు మార్చడం ఇది ఆనవాయితీగా జరిగిపోతూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు నూనెను కలిపి లడ్డూను అపవిత్రం చేసిన వారందరిపై వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని హిందూ జనజాగృతి సమితి డిమాండ్ చేసింది.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా పేరు పొందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలలో జంతువుల నూనె కలపడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని, లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన వారందరూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి చేత శిక్షించబడతారని స్వామీజీలు పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామికి వేడుకోవడానికి వచ్చినాము. ఏ విధంగానైతే ఇంతకుముందు ఒక కొండపైన చర్చి నిర్మిస్తామని అన్నాడో, అప్పుడు అనే గతి ఏమైందో, ఇందులో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామియే స్వయంగా శిక్షించాలని మేము నిన్న కొండపై వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన హిందూ సమాజము అంటే మేము భాగ్యనగరం నుండి వచ్చి ఇక్కడ చేయడం కాదు, ఇక్కడ తిరుపతి ప్రజలే ఆ తిరుపతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ తిరుపతి ప్రజలలో కూడా అవగాహన తేవడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలని, హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలని, దేవాలయాల నిర్వహణ బాధ్యత హిందూ ధార్మిక సంఘాలకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎవరైనా కఠినంగా శిక్షించాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇట్లా ధర్నాలు ఇంకా వేగవంతం చేస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ తరఫున ఎక్కువ ఇది చేయాలని నిర్ణయించుకున్నాము. మాకు ఆల్ ఇండియాలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు కాబట్టి వెంటనే శిక్షించాలి. తిరుమల మనోభావాలను దెబ్బతీసిన వారందరినీ వెంటనే శిక్షించాలి. 55 మందిని క్రిస్టియన్లుగా గుర్తించారు, కానీ వాళ్ళను కూడా వెంటనే తీసేయడమో లేకపోతే ఎక్కడన్నా గవర్నమెంట్లో ప్రమోట్ చేయాలి వాళ్ళని. కాబట్టి ఈ డిమాండ్లు మేము నిర్వర్తిస్తున్నాం. జై శ్రీ. దెబ్బతీసిన వారిని క్షుణ్ణంగా విచారణ జరిపించి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. దేవాదాయ శాఖను రద్దు చేయాలి. అన్య మతస్థులను వెంటనే తొలగించాలి. ఈ హైందవేతరులు కొంతమంది ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు కొండ మీద, వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించేగా ఏర్పాటు చేయాలి. ఒక ధార్మిక బోర్డును ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా హిందూ ఆలయాలని నడిచేటట్టుగా ఒక వ్యవస్థని ప్రజాస్వామ్యం సిస్టంలో ఏర్పాటు చేయడం చాలా ముఖ్యము. ఆ విధంగా కూడా అందరం కూడా ప్రయత్నించాలి. అలాగే ఎటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా మనకి తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు కానీ, అలాగే మన ఎన్జిఓలు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా కృషి చేసి తిరుపతిని శాంతి భద్రతలు కాపాడుకుంటూ, ఆ పవిత్ర స్వచ్ఛత శుభ్రతను కాపాడుకుంటూ కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం అందరం కూడా అనుష్ఠించుకుని మనసులో నిలుపుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. తిరుపతిలోని పలు కూడళ్లలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీజేపీ నాయకులు శ్రీకారం చుట్టారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, అందుకు భారతదేశ ప్రజలుగా గర్విస్తూ తామంతా స్వచ్ఛందంగా బీజేపీ ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వచ్చి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు బీజేపీ వైపు మక్కువ చూపడం సంతోషంగా ఉందని, రాబోయే రోజులలో దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ పాగా వేయడం తథ్యమని తెలిపారు. గతంలో ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి బీజేపీ ఇవాళ సెప్టెంబర్ 2 నుంచి మరోసారి దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా సభ్యులు చేర్చుకోవడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా గడిచిన 20 రోజుల్లో 6 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల మంది బీజేపీ సభ్యులుగా చేరడం జరిగింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో బీజేపీకి స్వచ్ఛందంగా సభ్యులుగా చేరేటువంటి అనేక మంది వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మండలాల వారీగా ఈ సభ్యత్వ శిబిరాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున బీజేపీ సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ సభ్యత్వ నమోదు ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యులు గలటువంటి పార్టీగా గిన్నిస్ బుక్ రికార్డులో గతంలోనే ఎక్కినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి మరింత ఉత్సాహంతో 40 కోట్ల సభ్యత్వాన్ని దేశవ్యాప్తంగా చేయాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతిలో పద్మభూషణ్ రాజశ్రీ బిర్లాజీ జన్మదిన వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు. తిరుపతి గాంధీ రోడ్డులోని ప్రముఖ పారిశ్రామికవేత్త పీసీ రాయలు కార్యాలయం వద్ద
రాజాశ్రీ బిర్లాజీ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాసులు, జెల్లి మధుసూదన్, అజయ్ కుమార్ తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీ రాయలు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలలో బిర్లా వారి కంపెనీలు ఉన్నాయని, లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. అలాగే వారి పూర్వీకులు సైతం దేశానికి అనేక సేవలు చేశారని కొనియాడారు. గడిచిన 20 సంవత్సరాలుగా కస్తూరిబా సేవ గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని, కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించి చేయూతనిచ్చామని ఈ సందర్భంగా తెలిపారు. కుమార్ మంగళం బిర్లా గారి యొక్క మిస్సెస్ నీరజ బిర్లా గారు ఈ క్యాన్సర్ పేషెంట్స్ని, తర్వాత మైండ్స్ యొక్క పిల్లల యొక్క మైండ్స్ గురించి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆమె సోషల్ సేవ చేస్తున్నారు. ఇటువంటి వారికి ఈవేళ రాజశ్రీ బిర్లా గారికి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కస్తూర్బా గాంధీ గురించి గాంధీ ట్రస్ట్ గురించి మీకు అందరికీ తెలుసు, ప్రజలకందరికీ కూడా తెలుసు. ఇక్కడ తిరుపతిలో ఎంతోమందికి ఏదో విధంగా సహాయం చేస్తున్నాం. తిరుపతిలో ఎంతోమంది జన్మదినాలే కాకుండా మంచి కార్యక్రమాలు, ఆగస్టు 15th అయితేమి, గాంధీ జయంతి ఏమి, గాంధీ వర్ధంతి అయితేమి, తర్వాత ఎన్నో విధాలుగా ఇక్కడ ప్రజలు సహాయం చేస్తున్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి బట్ట సంచులను వాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పిలుపునిచ్చారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో పేదలకు బట్ట సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ బట్ట సంచి వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వల్ల మనుషులకే కాకుండా జంతువులకు కూడా అనారోగ్యం బారిన పడడమే కాకుండా మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందన్నారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు వాడాలని సూచించారు. ప్లాస్టిక్ను దూరంగా ఉంచాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కూడా ప్లాస్టిక్ వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో మన భారతదేశంలో కూడా ప్రజలందరూ పర్యావరణ హితంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ గుడ్డ సంచుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని దూరంగా ఉంచి ఈ గుడ్డ సంచులను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలి. మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును కూడా మనమే కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. 4వ ఖాదరీ పీఠాధిపతి సూఫీ గురువు హజరత్ పీర్ సయ్యద్ షా నజీర్ అహ్మద్ ఖాదరీ 11వ గ్రంథోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో కులమతాలకు అతీతంగా ముస్లింలు గురువుల పట్ల అత్యంత భక్తితో గ్రంథోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా జీవిత సేవా సార్థకత చేకూరుతుందని ప్రభుత్వ కాజీ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ తెలిపారు. మతం అంటే మానవత్వమని, కులం అంటే గుణమని, కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా ఖాదరీ పీఠాధిపతి గ్రంథోత్సవాలు నిర్వహిస్తూ సమాజహిత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గురువుల బోధనలను ఆచరించడం ద్వారా ప్రతి ఒక్కరిలో సన్మార్గంలో పయనించి మంచితనాన్ని, మానవత్వాన్ని చాటాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హిందూ ముస్లిం సోదర భావంతో జరుపుకునే ఉత్సవం ఉరుసు మరియు గంధోత్సవం అని గజల్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీ 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 హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జిమ్లే షప్పీర్ ఖాదరీ వల్లి అల్లా దర్గాలో ఉరుసు వార్షిక గంధోత్సవం ప్రారంభమైంది. దీనిలో భాగంగా దర్గా వద్ద నిషాన్ జెండా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిగింది. హ్యాట్రిక్ గిన్నిస్ రికార్డు పొందిన గజల్ శ్రీనివాస్ దర్గాను దర్శించి దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన స్టేజీపై తన గానంతో గజల్ పాటలతో భక్తుల మనసులను ఆహ్లాదపరిచారు. అనంతరం కమిటీ సభ్యులు గజల్ శ్రీనివాసరావును సాల్వాతో సత్కరించారు. చిత్తూరు నగరంలోని సుందరయ్య వీధిలో ఉన్న అపోలో హాస్పిటల్ సిబ్బంది మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
ప్రముఖ న్యూరాలజిస్ట్ శ్రీకాంత్ శ్రీనివాస్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేద ప్రజలకు వివిధ రోగాలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా మెడ నొప్పి, వెన్నునొప్పి, ఫిట్స్, పక్షవాతం, వెన్నుపూస సమస్యకు శస్త్రచికిత్స, ట్యూమర్స్ కణతలకు శస్త్రచికిత్స, షుగర్ వ్యాధి వల్ల వచ్చే అరికాళ్ల మంటలు, 60 ఏళ్ల పైబడిన వారు, జ్ఞాపక శక్తి కోల్పోతున్న వారికి, న్యూరాలజీకి సంబంధించిన పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్స అందజేశామని తెలిపారు. இந்த குழந்தையிலேருந்து எல்டர்லி பீப்புள் வயசானவங்களுக்கு எல்லா ஏஜுக்கும் ப்ரொவைட் பண்ணுறோம். ஏன்னால் நியூராலஜி ப்ராக்டிஸ் எடுத்தோம் என்றால் அதுக்கு தனியாக பீடியாட்ரிக் நியூராலஜிஸ்ட், அடல்ட் நியூராலஜிஸ்ட்னு இருக்காங்க. பட் நாங்கள் ப்ரொவைட் பண்ணது நியூரோ சைக்கியாட்ரிக் ப்ராக்டிஸ்னு ப்ரொவைட் பண்ணுறதுனால அந்த நியூரோ சைக்கியாட்ரிக் டிசார்டர்ஸ் வந்து எல்லா ஏஜ் குரூப்பையும் கவர் பண்ணுறோம். ஸோ நான் சொன்ன மாதிரி இந்த ஆட்டிசம், இந்த மூளை வளர்ச்சி குறைவு, அப்புறம் வந்து ஸ்பெசிஃபிக் லேர்னிங் டிசபிலிட்டிஸ், டிமென்ஷியா, தலையில் அடிபட்டோ, ஸ்ட்ரோக் வந்தோ, பிரெயின் இன்ஃபெக்ஷன்ஸ் வந்தோ, அதனால் வரக்கூடிய சில இந்த மாதிரி சைக்கலாஜிக்கல் ப்ராப்ளம்ஸ்க்கும் சர்வீஸ் ப்ரொவைட் பண்ணுறதுனால எல்லா ஏஜ் குரூப்புக்கும் இந்த சர்வீஸை, டிமென்ஷியானால் வரக்கூடிய ப்ராப்ளம்ஸ் அது வயசானவர்களுக்கு அதிகமாக வரும். ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. ఏపీ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ను రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రజక సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య, గంధం బాబు, మల్లెల నాగరాజు, రాజయ్య, శంకర్, దేవానంద్, గంధం వెంకటమణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హై అలర్ట్లో ఇజ్రాయెల్, రంగంలోకి హెజ్బుల్లా బ్లాక్ యూనిట్. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, మంత్రివర్గంలో మరో 4గురికి చోటు. ఏపీలో చికెన్ ధరలపై ఫ్లడ్స్ ఎఫెక్ట్, కొండెక్కిన కోడి ధరలు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, పవిత్ర మాలల సమర్పణ చేసిన అర్చకులు. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ, విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత ప్రత్యక్షం, భయభ్రాంతులకు గురైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.